యోగమాయను పరమాత్మను ప్రేమించుకుని ఎందుకు ధర్మాన్ని కట్టుబడి సంపూర్ణంగా జీవించాడు, మానవుడు గారి జీవించాడు. ఇప్పుడు యోగమాయ వచ్చి ప్రభు ఏంటి ఆజ్ఞానం, నీ యొక్క మాయాశక్తితో ఇక్కడ ఉన్నటువంటి మధుర నగరంలో ఉన్నటువంటి యాదవులందరినీ తీసుకెళ్ళి నేను కొత్తగా నిర్మించిన నగరంలో పెట్టు. ఆ నగరానికి నామకరణం చేశాను ద్వారకా నగరం. ఆ ద్వారకా నగరంలో అక్కడ ద్వారం ఏ ద్వారం, దేనికి ద్వారము? ద్వారం మోక్షానికి ద్వారం, పరమాత్మని నిత్యం ఆనందించేటటువంటి ఆ ద్వారం. సహజంగా అంతటి ఆధ్యాత్మిక కోణంలో పరమాత్ముడు ఆ నగరానికి ద్వారకా నగరం అని పేరు. అందరు తీసుకెళ్ళి అందులో ఇచ్చేస్తారు. ఇక దేవేంద్రుడు అష్టదిక్పాలకులు అందరూ కూడా వారి వారి సహాయాలు అందిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే బలరాముడు చేస్తాడు, అన్న నీవు కాపలా ద్వారక, నువ్వే రక్షణ, నేను నా కార్యక్రమం ముగించుకొని మరలా అని చెప్పేసి పరమాత్మ ఒంటరిగా మధురా నగరంలో ఉండిపోయారు. ఇది తెలుసుకున్నటువంటి ఈ యొక్క కాలయవరుడు జరాసంధుడు ఒకవైపు రాగానే బలరాముడు వాళ్ళందరినీ కూడా తన్ని తరిమేశాడు, మళ్ళా ఓడిపోయాడు. 17వసారి వాడు ఇంకా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇక ఉండేది కాలయవరుడు, వాడిని చంపడం సామాన్యమైన విషయం కాదు. కనుక పరమాత్మ ఆయన చతుర్భుజాలతో ఒక అద్భుతమైన లీలా వినోదాన్ని ఆ కాలయవరుడు వాడు ఏం చేశాడు, ఇతను కృష్ణుడు కానట్లుంది, ఎవరో దేవతగా ఉన్నాడు అని తన సైన్యాన్ని అట్లే పెట్టి ఆ యొక్క వ్యక్తి వెంట పరిగెత్తాడు. ఇతని మాయ ఇట్లా అంటూ ఉంటాయి, కానీ నేను ఒక్కడే వెళ్ళి చంపగలను, దాన్ని ఇతను కొన్ని ముందుకెళ్ళగలను. పరమాత్మ అలా తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళి ఎక్కడ ఏం వెనకాల ఎంత పోయినా కనబడటం చూడటం లేదు, తిరగటం లేదు, ఏంటి ఈ వ్యక్తి కానీ వదలదు అని పరిగెత్తాడు. పరమాత్మ తిరిగి ఒక గుహలో తపస్సు చేసుకుంటున్నాడు. నిద్రావస్థలో ఉన్నటువంటి దీర్ఘ నిద్రలో ఉన్నటువంటి ముచికుందుడు అనేటువంటి ఒక ఇక్ష్వాకుడు రాజు. ఇక్ష్వాకు కులానికి చెందినవాడు. ఆయన తండ్రి మాందాత షట్చక్రవర్తుల్లో ఒకడు మాందాత. ఇక్ష్వాకు వంశాన్ని పుట్టిన మాందాత, అతని కుమారుడు ఈ యొక్క ముచికుందుడు. ఈ ముచికుందుడు ఏం చేశాడంటే దేవతల రక్షణకై అతను జీవితాన్ని అక్కడ ఉంచేశాడు. అంటే అప్పుడు రాక్షసులకు దేవతలకు నిత్యం యుద్ధం జరుగుతుంది, వారి మధ్య వైరం ఉంటుంది. ఈ వైరాన్ని వాళ్ళు దేవేంద్రుడు జరుపుకుంటారు. దేవతలంతా వస్తారు, అయ్యా నీవు మహావీరుడు, ముకుంద మహాచక్రవర్తి, నీవు మహావీరుడు, మాకు రక్షణగా రా, నిన్ను ఏ రాక్షసుడు ఏం చేయలేదు అని ఆయన పరాక్రమాన్ని తెలుసుకున్నవాడు కోరుతాడు. సరే మాట ఇచ్చి కనుక ఆయన వెళ్ళి అక్కడ ఉంటాడు. చాలా కాలం దెబ్బకు రాక్షసులు అందరూ కూడా చాలా వరకు మరణించారు, చాలా వరకు అనేక మంది పారిపోయారు. అయితే ఈ ఇచ్చిన మాట కోసం ముచ్చుకుంది అక్కడే చాలా కాలం ఉండిపోయారు ముచ్చుకుంది చక్రవర్తి. అప్పుడు దేవతలంతా కూడా ఇక తమ యొక్క కష్టాలు తీరిందని మహాచక్రవర్తి గారు దయాస్వరూపంలో నీకు మేము ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి, మీరు ముక్తిని అడుగు, అది మా చేతుల్లోనే, మాలాంటి వాళ్ళ చేతుల్లో అది ఉండవు, మేము మామూలు దేవత, అది ఇవ్వగలిగేది ఈశ్వరుడు, బ్రహ్మం, శ్రీమూర్తులు ఎవరో ఒకరు మాత్రమే అలాంటి శక్తులు ఉంటాయి. కనుక అది తప్ప నేను ఏమన్నా కోరుకోలేదు. అప్పుడు ఆయన సరే నేను రాత్రి పగలు ఈ యొక్క దేవ నగరాన్ని, అంటే దేవేంద్రుడి యొక్క దేవతా నగరాన్ని, అమరావతిని నేను ఈ యొక్క మహా నగరానికి మీ దేవతలందరికీ రక్షణగా ఉండి నాకు నిద్రలేదు, నాకు దీర్ఘ నిద్ర ప్రసాదించింది. అయితే అప్పుడు వాళ్ళ దేవతలంతా కూడా సదాస్తు అంటారు. ఆయన మెల్లగా వచ్చేసరికి ఆ యొక్క ఇక్ష్వాకు వంశంలో ఎవరు కూడా ఎక్కడ కనబడలేదు. అప్పుడు చెప్తాడు దేవేంద్రుడు, రాజా నీవు ఇక్కడ వచ్చినంత కాలము చాలా కాలమే, చాలా సంవత్సరాలు గడిచాయి, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. అందువల్ల నీ కుటుంబం కానీ నీ వంశం కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరణించారు. ఇప్పుడు నీవు అక్కడ ఏం చేయలేదు,
అని అంటారు. అప్పుడు ఇక ముచ్చుకుందుడు ఒక గుహలోకి వెళ్ళి పడుకుంటాడు. పడుకొని నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు. ఆ గుహలోకి ప్రవేశిస్తాడు మన శ్రీకృష్ణ పరమాత్మ. దీర్ఘ నిద్రలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతల అనుగ్రహం పొందిన ముచ్చుకుందుడికి దివ్యశక్తులు లోపల ఉంటాయి. అతనికి నిద్రాభంగం ఎవడు కలిగించినా అతని చేతిలో వాళ్ళు మరణించాలి. అలాంటి వరం పొందారు. ఈ శ్రీకృష్ణుడు మెల్లగా గుహలోకి వెళ్ళి త్వరగా తప్పుకుంటాడు. వీడికి అజ్ఞాని కదా, రాక్షసుడు అంటేనే అజ్ఞాని. రాక్షసులు పూర్తిగా అజ్ఞానం లేదు. వాళ్ళ జ్ఞానం అంటే మంచి చెడులు తెలుసుకొని ప్రవర్తిస్తారు. మంచి చెడులు తెలుసుకోకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు రాక్షసులతో సమానమే. మానవులైనా సరే, ఎవరైనా సరే. మానవ లోకంలో కూడా రాక్షసులు మానవ రూపాల్లో ఉంటామని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క కాలయవ్వలు గుహలో ప్రవేశించాడు, ఓహో ఈ మాయావైన శ్రీకృష్ణుడు ఇలా పడుకున్నాడు చేసుకున్నాడు అని పోయి ఎగిసి ఒక కాలుతో గట్టిగా తంతాడు. తన్నప్పుడు అది ఒక చక్రవర్తికి ఏం జరగలేదు కానీ నెలకొచ్చింది. తన నిద్రాభంగం అవడానికి చాలా ఆగ్రహం కూడా వచ్చింది. గట్టిగా ఒక చూపు చూశాడు కాలయవ్వరుణ్ణి. వాడు గాలి బూడిదై భస్మమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా తెలివితో, చాతుర్యంతో, ఆయనకున్న నేర్పుతో, విజ్ఞానంతో ఉన్నవన్నీ కూడా ఆ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ వచ్చాడు. అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఒకటి చంపేసి ఉండవచ్చు. కానీ వారికి ఇచ్చిన వరప్రభావం వృధా కాదు. పరమేశ్వరుడు ఇచ్చిన వరప్రభావం వృధా కాదు. ఎందుకంటే పరమేశ్వరుడు ముగ్గురు తాను, అందరూ తనలోనే ఉన్నారు, తాను అందరిలోనూ ఉన్నాడు. ఇది పరిశీలించిన పరమాత్మ నేను ఇచ్చిన వరానికి భంగం కలగకూడదు